హాయ్ బ్రో. హాయ్. పేరేమో? ప్రసాద్. ప్రసాద్. ఆ! ఓకే. ఓకే. మీరు ఇప్పుడు చదువుతున్నారా? లేదా లేదు. జాబా? జాబు. జాబ్ చేస్తున్నారంట? హ్మ్. ఓకే. ఓకే. ఏ ఊరు నుండి మనం? మాది లోకలు. జాబ్ మాత్రం లొకేషన్ బొబ్బిలి. బొబ్బిలి. 27. 27 ఇయర్స్. హ్మ్. అంటే మనం కొద్దిగా మన 86 ఆ రేంజ్ నుండి వచ్చామన్నమాట అప్పుడు నుండే. కదా! అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ ఏంటంటే ఫాస్ట్‌గా మన జనరేషన్ వెళ్ళిపోతుంది కదా! అవును. సో, ఇప్పుడు పిల్లలకి కొద్దిగా మీ యొక్క అనుభవాలను కొద్దిగా షేర్ చేయండి బ్రో. హ్మ్. ఎందుకంటే మీ టైంలో ఎటువంటి గేమ్స్ ఉండేవి? ఎలా ఆడుకుండేవారు? హ్మ్. అది కొద్దిగా మీ మీ మాటల్లో మేము వినాలనుకుంటున్నాం. సరే బ్రదర్ చెప్తాను. హ్మ్. అప్పుడు స్కూలు మ్యాక్సిమం 9కి మొదలైతే ఈవినింగ్ 5 కల్లా అయిపోయింది. 5 తర్వాత గోలిక్కాయలాట, ఇంకోటి కర్రా బిల్ల, ఏడు పెంకులాట, వీటితో పాటు స్కూల్లో కూడా గేమ్స్. 24 గంటలు బుక్స్ అనే కాకుండా గేమ్స్ గేమ్స్ బాగా ఆడేవారు. బాగా ఆడేవాళ్ళం. దాంతో పాటు ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ అనేది మెయిన్. అప్పుడు మొబైల్ అనేది అసలు ఉండేదే కాదు. ఉన్న కీప్యాడ్ మొబైల్. దాంట్లో ఏంటి, మీరు ఏ ఏజ్ లో మొబైల్ మీ చేతికి వచ్చింది? అది నాకు ఇంటర్లో వచ్చింది. ఇంటర్లో మనకి జనరల్ గా వచ్చింది అనమాట. 2015లో మొబైల్ 2015లో వచ్చింది నా చేతికి మొబైల్ అయితే. ఓకే. అది కూడా కీప్యాడ్ వచ్చింది. ఓకే. 86 లో పుట్టారు. 2025లో వచ్చింది. 2025 లో మొబైల్ అనేది ఇంచుమించు ఒక చంటి పిల్లలకు కూడా మొబైల్ అనేది చేతిలో ఉంటుంది. ఓకే అన్న, ఇంకా చెప్పండి, మీ కెరియర్ చెప్పండి. అదే దాని తర్వాత ఎక్కువ టీవీలో ఈవినింగ్ అయ్యేసరికి పవర్ రేంజర్స్ తెలిసిందే కదా అందరికి. మనం అంటే మీరు పుట్టేసరికి కరెంట్ అంతా డెవలప్ అయి ఉందా? అంటే బుడ్డి కాడ చదవడం ఇలాంటివి అదేం లేదు కానీ, బుడ్డి వైపు అయితే అంత లేదు కానీ పవర్ అంతా బాగానే వచ్చింది. కానీ పురిల్లు ఏమైనా ఉన్నాయి? పురిల్లోనే ఉండడం ఉండే ఇప్పుడు దీంట్లోకి వచ్చేసాం అంతే. ఏవి హెల్దీ? పురిల్లు హెల్దీయా మనకి ఇప్పుడున్న మేము పురిల్లో కన్నా నాకు తెలిసి వచ్చిన బట్టి పెంకిటిల్లు అంటారు కదా, మధ్యలో దూలం పెట్టేసే దాంట్లో ఎక్కువ ఉండేవాళ్ళం. అక్కడే ఉండేవాళ్ళం. చల్లగా ఉండే. ఇప్పుడు అంటే మొత్తం ఏసీలు అవి వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్. ఏసీల వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్. అప్పుడు ఎంత చల్లగా ఎంత ఎండ వచ్చినా రేకింట్లో అదే పెంకిటింట్లోనే చాలా బాగుండేది. వయసు కన్నా బాగుండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల మనిషి జీవన విధానం ఏమైనా చేంజ్ అయిందా మీది? బాగా చేంజ్ అయింది. అప్పుడు ఒక నలుగురు కలిసి సరదాగా మాట్లాడుకొని అన్ని రకాలుగా ఉండేవారు. ఇప్పుడు అంతా ఫోను. నలుగురితో కలిసి మనం కమ్యూనికేట్ చేయట్లేదు. ఏదైనా ఫోన్. ప్రతి లైఫ్ పర్సన్ కూడా ప్రతిదీ ఫోన్. ఓకే. ఇప్పుడు అంటే పూర్వం లైఫ్ స్టైల్ అనేది పిల్లలకి ఇప్పుడు మన లైఫ్ జీవితం 50 ఏళ్ళ కన్నా ఎక్కువ జీవించలేకపోతుంది. అవును. సో అది అంటే పూర్వంకి ఇప్పటికి తేడా ఏంటి? మనకి బీపీ షుగర్లు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఫుడ్ అంటే మనం ఇప్పుడు ఈ అంటే ఈ కంపెనీలు వీటిలో వర్క్ చేయడం వల్ల టైంకి ఫుడ్ కానీ ఏది కానీ ఉండేది కదా. అప్పుడు కూలి పని చేసినా ఏం చేసినా టైంకి ఫుడ్, దానికి తోడు మంచి ఫుడ్ ఉండేది, హెల్దీ ఫుడ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంతా రాగి జావా తినేవాళ్ళం. ఓకే. ఇప్పుడు అది సంపూర్ణ క్లియర్ లేదు. మెయిన్ మార్నింగ్ అయ్యేసరికి రాగి జావా అలాంటివి ఇప్పుడు ఎక్కడ అమ్ముతున్నారు? ఎక్కడ అసలు అమ్మడం లేదు. అసలు ఇంటికాడ కూడా చేయడం లేదు. అంతా ఫాస్ట్ ఫుడ్లని ఇవన్నీ. ఫుడ్ పరంగా కూడా అంతే. ఫుడ్ కానీ కూరగాయలు కానీ అన్ని కూడా ఒరిజినల్ రావట్లేదు. అన్ని ఆర్గానిక్ అంటారు కానీ ఆర్గానిక్ లేవు. పశు సంపద కూడా తగ్గిపోయింది కదా అప్పటికి ఇప్పటికి. బాగా చెరువులో మీరు ఈత కొట్టడం అలాంటివి లేవు. మీ తర్వాత అంటే మీ జనరల్ తగ్గిపోతా అంటే ఇంటికాడ పెరిగిన విధానం బట్టి అమ్మ నాన్న పంపిస్తే అంటే తెలియకుండానే వెళ్దామన్నా అవ్వదు. అంతే, ఇంటికాడ పరిస్థితి వేరే. అయితే మీరు జనరల్ గా మీకు ఒక అవకాశం వస్తే పిల్లలకు కానీ పెద్దలు అంటే నీకన్నా చిన్న వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను మా ఛానల్ ద్వారా ఇస్తే బాగుంటుంది? ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మొబైల్ చూడడం తగ్గించుకుంటే చాలు. నలుగురితో మాట్లాడి కొంచెం మొబైల్ తగ్గించుకొని బయట క్రికెట్ ఆడడము, కొంచెం చదువు పైన అన్నిటిపైన దృష్టి పెట్టి ఫస్ట్ కెరియర్ పరంగా కొంచెం సెటిల్ అయితే తర్వాత నెక్స్ట్ ఇది చెప్పాలనుకుంటున్నాను. అదే రకంగా మన లైఫ్ స్టైల్ కూడా మారాలనుకుంటే ఇంకా అంటే ఒక 10 ఏళ్ళు అంటే లైఫ్ స్పాన్ అనేది పెరగాలంటే ఏమైనా అనుభవం? లైఫ్ స్పాన్ అంటే మెయిన్
ఫుడ్ ఒకటి మార్చుకుంటే చాలా బాగుంటుంది. అందరం కూడా మార్చుకుంటే అందరూ చాలా మంది తెలియట్లేదు. పిజ్జాలు అనేసి ఇవనేసి బయట ఈ నైట్ అయితే పార్టీలని అవన్నీ ఇవన్నీ మొత్తం నిద్ర కూడా మంచి సంపూర్ణ చేయట్లేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కూడాను సమ్ పర్సన్ ఎవరైనా ఒక 25 years 28 ఇలా ఉన్న పర్సన్ జస్ట్ హెల్త్ అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటున్నారు కదా, అలాంటిది ఏం చెక్ చేసుకుంటే బ్యాక్ సైడ్ నుండి ఒక చిన్న ఫోటో తీస్తారనమాట. అంటే ఎక్స్రే టైప్. అది మొత్తం ఊపిరితిత్తులు మొత్తం ఒక పొగ, ఆల్కహాలిక్ పర్సంటేజ్ ఎంత ఓడారు అనేటట్టు ఉంటుంది. అలాంటిది కొంచెం తగ్గించుకొని ఆల్కహాల్ కూడా తగ్గించుకోవాలి అంటున్నారు అన్న. అది తగ్గించుకొని కొంచెం హెల్త్ వైపు కట్ట వెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో, మీ అనుభవాలు ఇచ్చినందుకు మా ఛానల్ ద్వారా మీకు చాలా థ్యాంక్స్ చెప్తాను. రాబోయే రోజుల్లో మళ్ళీ మేము ఏదో టైంలో కాంటాక్ట్ చేస్తాం. మీ నెంబర్ మాకు ఇచ్చారు.